హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి గోంగూర చికెన్ చేద్దామా? ట్రై చేస్తారా? రండి ప్రాసెస్ చూద్దాం. ముందుగా గోంగూరని నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో లేదా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అంతా వేసుకోవాలి. గోంగూర వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని అది బాగా ఆయిల్లో మగ్గిపోతుంది. ఈ లోపల మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం. చికెన్ నీట్గా వాష్ చేసుకొని చికెన్లో ఒక 2 స్పూన్స్ కారం, చికెన్ బట్టి కారం వేసుకోండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం చికెన్కి బాగా రాసుకొని కొంచెం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చికెన్ పీసెస్ బాగుంటాయి. ఇప్పుడు ఈ చికెన్ పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మన గోంగూర కూడా మంచిగా ఉడికిపోయింది. దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఏ మసాలా వాడాల్సిన పని లేదు. చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవేం అవసరం లేదు. అవి ఏమన్నా వేసిన తర్వాత కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇలా నార్మల్గా ఏ మసాలా లేకుండా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న చికెన్ అంతా వేసుకొని ఒక 5 మినిట్స్ ఆ వాటర్ అంతా వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత మనం కూరకు సరిపడా కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా దగ్గరికి అయినప్పుడు ఆ స్మెల్, ఆ అరోమా సూపర్ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది గోంగూర చికెన్. తప్పకుండా ట్రై చేయండి. ముందే చెప్తున్నా, మసాలా యూస్ చేయకండి. అసలు మసాలా ఏం యూస్ చేయాల్సిన పని లేదు. కావాలంటే టమాటో యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చేటప్పుడు గోంగూర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అబ్బా, తప్పకుండా ట్రై చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. వేడి వేడి అన్నం విత్ గోంగూర చికెన్ అసలు సూపర్ టేస్ట్. ఆగండి ఫ్రెండ్స్, వెళ్ళే ముందు కొంచెం ముద్ద పెట్టుకొని వెళ్ళండి.